అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో చోరీ జరిగినటువంటి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 8వ తేదీన వేంపాడు గ్రామంలో కిరాణా వ్యాపారి ఇంట్లో తాళాలు పగలగొట్టి 7 గ్రాముల బంగారం 72,000 నగదును దొంగతనం చేశారు. అయితే వేంపాడు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వద్ద నుంచి బంగారం నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపైన కేసు నమోదు చేసి పోలీసులు స్టేషన్కు తరలించారు. నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక డే హెచ్బికి సంబంధించి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్తే 8/9/25న వేంపాడు గ్రామంలో కొత్త నాగేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ అని చెప్పేసి ఒక వ్యాపారస్తున్నారు. ఆయన తర్వాత ఆయన భార్య కూడా ఇంట్లో లేని సమయంలో ఇంటికి తాళాలు వేసి బయటికి వెళ్ళారు. వాళ్ళు తిరిగి 2 గంటలు 2:30 ప్రాంతంలో ఇంటికి వచ్చి చూసుకునేసరికి ఆ హౌస్ తాలూకా తాళాలు బద్దలు కొట్టబడి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఇల్లంతా చిందరవందరగా ఉంది. లోపల అల్మరా తాళాలు బద్దలు కొట్టబడినాయి. అలాగే ట్రంక్ పెట్టె తాలూకా తాళాలు కూడా బద్దలు కొట్టబడ్డాయి అన్నమాట. అయితే వాళ్ళు ఇమీడియట్ గా నోటీస్ చేసి ఒక 2 చైన్స్, ఒక 2 ఉంగరాలు, ఒక బంగారు ముద్ద ప్లస్ ఒక 72,000 రూపాయలు క్యాష్ పోయిందని చెప్పేసి వాళ్ళు మన నక్కపల్లి పోలీస్ స్టేషన్ SHO గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది SHO గారు. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ఆధారంగా, అలాగే క్లూస్ టీమ్ నుంచి వచ్చిన అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన క్లూస్ టీమ్ తాలూకా సేకరించిన ఆధారాలతో ముద్దాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ముద్దాయి గింజాల అప్పారావు సన్ ఆఫ్ వెంకన్న, 34 సంవత్సరాలు, యాదవ కులం, డిఎల్పురం విలేజ్, నక్కపల్లి మండలం. ఆయన్ని ఆ CCTV ఫుటేజ్ ఆధారంగా ఐడెంటిఫై చేసి ఆయన కోసం టీమ్స్ పెట్టి సెర్చ్ చేయడం జరిగింది. ఈ రోజున సుమారుగా ఉదయం 11 గంటల ప్రాంతంలో మన నక్కపల్లి SI గారికి, CI గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ముద్దాయిని అరెస్ట్ చేసి ఆయన స్వాధీనంలో ఉన్న మొత్తం గోల్డ్ ఆర్నమెంట్స్ అంతా కూడా 53.73 గ్రాముల గోల్డ్, అలాగే 72,000 రూపాయల క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది.